పోయిన నెంబర్ ద్వారా 13 కోట్ల వరకు పోలవరం మండలంలో సరుకు అంతా కూడా ఆయన తోలాడండి. తోలితే ఈయన దగ్గర 10 కోట్ల వరకు కొట్టేశాడండి. సుందరం గారి అకౌంట్ ద్వారా కొట్టాడు. సుందరానికి రామకృష్ణ ఆయన పేరు కేదావరపు సుందరం, కేదావరపు సుందరం అన్న ఆయనకి అమ్మాడండి. ఆ రామకృష్ణ అన్న ఆయన ద్వారా మన రైతుల అకౌంట్లకి లేదా ఆయనకు సంబంధించిన అకౌంట్లకి 10 కోట్ల వరకు కొట్టించుకున్నాడు. సుందరం కొట్టాడు. రాజు అన్న ఆయనకి ఇంకా అమ్మారండి. ఇంకా లోకల్లో ఉన్న వాళ్ళకి కోల్డ్ ఫారాలకి సుందరం అమ్ముకున్నారు. అయితే మాకు ఈయన ఉన్నారకు కొంతమంది రైతులకు ఇచ్చాడు. ఇవ్వగా ఇలాగ మనకి ఇంకా 137 మంది రైతులు మిగిలిపోయారండి. ఈ 137 మంది రైతులకి ఈయనేమో అమౌంట్ ఆపేయడం వల్ల మనం ఈ సరుకు ఎక్కడికి వెళ్ళింది ఏంటి అసలు ఎవరికి ఇచ్చారు వీరని గట్టిగా అడిగితే ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన పేరు ద్వారానే ఫోన్ నెంబర్ ద్వారానే నేను వ్యాపారం చేశానని చెప్పాడు. సూర్యబాబు గారు, పన్నూరు సూర్యబాబు. ఇదేంటిది మన అనే చూడగా మనకి ఏం జరిగిందంటే పోలవరంలో ఎక్కడ లోడ్ అయిందో సరుకు ఎక్కడ దిగిందని చూస్తే మొత్తం కోయిలగూడెం మండలంలోనే దిగిందని సరుకు. 253 లారీల సరుకు పోలవరం అంటే ఈ కోయిలగూడెం మండలం సరంగంలో ఉందండి సుందరం గారి ద్వారా. అందుగురించి మన సరుకు ఇక్కడే ఉందనే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి ఈ గొడవ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. నా మీద నా మాట మీద నమ్మకం ఉంది కదా. మీరు అందరు చక్కగా ఇంటికి వెళ్ళండి. కానిస్టేబుల్ పెడతాను ప్రతి గొడవ ఎక్కడ తాళాలు వేసిన గొడవ కాడ కానిస్టేబుల్ ఉంచుతాను. ఉంచి మీ సమస్య పరిష్కారం అయిన తర్వాత బయటకు పంపిస్తాను. వాళ్ళు బయట ఒక బండి కూడా మీరు ఏ గొడవ ఈ వ్యవసాయ పనులు మానేసి అక్కడ కూర్చుంటారు. ఇప్పుడే గుర్తులు ఉండాలి, మందులు వేయాలి. 10 రోజులు ఇప్పిస్తా. అవసరం అయితే నేనే రంగంలో దిగుతాను. సరేనా? నాకు ముద్దు తెలిసింది, లేకపోతే ఈరోజు ఎర్లీ వద్దులు. నిన్న నుంచి చేస్తున్నారా? బాగులు చెప్పలేదు. 4 రోజుల నుంచి. మీకు మా ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారంటే ఫ్యూచర్ తప్పకుండా ఆయన రైతు బిడ్డ, ఆయన వ్యవసాయం చేయాలి. రైతే అర్థంగా రైతు కష్టాలు నాకు తెలుసు. రైతు కష్టాలు తెలుసు నాకు. ఎక్కడి నుంచి అప్పు చేస్తారు, ఎలా చేస్తారు, అది చేయకపోతే ఏమవుద్దు అన్నీ తెలుసు. బాబాయ్ నా మాట మీద నమ్మకం ఉందా? మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకోండి. నేను ప్రత్యేకించి దీని మీద దృష్టి పెడతా. ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడాను. మీకు ₹1 కూడా నష్టం లేకుండా ఏం చేస్తాను. ఏదైతే మీ డబ్బులు ఉన్నాయో ఉన్నాయి. నేను అధికారులు కూడా రమ్మన్నాను. ఎమ్మెల్యే గారు చెప్పేది మీరు వెళ్లే వరకు కూడా ఇక్కడ నుండి ఏది వెళ్ళవద్దని చెప్పారు ఎమ్మెల్యే గారు. ఆదాయం చేయాలని మీ పనులు పోలీసులు పెట్టారు. డిఎస్పీ గారితో మాట్లాడి మీరు కూడా గవర్నమెంట్ కానిస్టేబుల్ సెక్యూరిటీ బయటకు వెళ్ళిపోకుండా వీళ్ళ ఇష్యూస్ నేను ఎస్పీ గారితో మాట్లాడాను. 4-5 days లో క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇక్కడే కాకుండా వేరే చోట కూడా ఇంకెక్కడ పోలవరం నియోజకవర్గం కోయిలగూడెం మండలంలో గారవరం గ్రామంలో ఏదైతే పోలవరంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా గత 4 రోజుల నుంచి ఇక్కడ దీక్ష చేయడం జరుగుతుంది. కారణం వీళ్ళు దళారుల చేతిలో మోసపోయారు. సుమారు 2,30,00,000 రూపాయలు రోజు రైతులకి ఇవ్వకపోకుండా దళారులు మోసం చేశారని ఇక్కడ ఉన్నటువంటి గోడౌన్ని రోజు ధర్నా రూపంలో ఇక్కడ ఆపడం జరిగింది. మేము అధికార పార్టీలో ఉన్నాం కనుక తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతులకి ప్రతి ఒక్కరు కూడా హామీ ఇస్తున్నాం. ఏదైతే మీకు రావాల్సినటువంటి నష్టపరిహారం ఏదైతే రైతుల రూపంలో మీకు
ధాన్యం కానీ అలాగే మొక్కజొన్న కానీ అమ్మి ఉన్నటువంటి డబ్బుల్ని తక్షణమే వారి చేతుల నుంచి తప్పకుండా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఇప్పుడు పెట్టుబడులకి డబ్బులు లేవని చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడితే అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా మాట్లాడి వారికి కౌలు ఇప్పిస్తాం. అలాగే తప్పకుండా 10-15 రోజుల్లో ఏదైతే వీరికి సంబంధించినటువంటి 2,30,00,000 రూపాయలని ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో తప్పకుండా ఇప్పించే ఏర్పాటు చేస్తాం. అలాగే రైతులందరూ కూడా ఈరోజు ఈ దీక్షని విరమించుకొని వెళ్ళాలని మేము కోరటం జరిగింది. వారందరూ కూడా తప్పకుండా అదే విధంగా వెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. మేము వారికి హామీ ఇస్తున్నాం. తప్పకుండా మీ అందరికి కూడా మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వల్ల మీకు ఎలాంటి నష్టం రాకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ, ఇప్పుడైనా దళారులను నమ్మి మోసపోకోకుండా ప్రతి ఒక్క రైతు కూడా మేల్కొని గవర్నమెంట్కి ఏదైతే మీరు మొక్కజొన్న కానీ అలాగే వరి కానీ ప్రతి ఒక్కటి కూడా మీరందరూ కూడా గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ రూపంలో మీరు డబ్బులు తీసుకోవాలని మేము మనవి చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని సెలవు తీసుకుంటాం.